సో విజయవాడ ఐ మీన్ ఎన్ని ఇయర్స్ పెరిగారండి అక్కడ? మేబీ 17 years. నా ఎడ్యుకేషన్ విజయవాడ వీధులన్నీ తెలుసా ఆల్మోస్ట్? ఐ మీన్ లైక్ పర్లేదా? విజయవాడ ఇస్ దిస్ సిటీ. మన జూబ్లీస్ నుంచి 36 కెళ్ళలోపు విజయవాడ మొత్తం చుట్టేయచ్చు. ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ దాకా వెళ్లే లోపు ఒక హాఫ్ అన్ అవర్ లో సిటీ మొత్తం తిరిగేయచ్చు. ఇట్స్ వెరీ స్మాల్ టౌన్. యా అన్నీ తెలుసు బికాస్ నా కాలేజ్ అంతా బందర్ రోడ్ లో ఉండింది. మేము ఉన్నది గాంధీనగర్ వైపు. ఎప్పుడు కాలేజ్ బంక్, నేను ఉమెన్స్ కాలేజ్ లో చదివాను. సో బంక్ కొట్టి తిరగడం అలాంటివి అవ్వలేదు. నేను ఎప్పుడు నా ఇల్లు, నా కాలేజ్, నా డాన్స్ క్లాసు, ఎప్పుడైనా మా ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటే ప్రోగ్రామ్స్ తప్ప ఐ డోంట్ నో ద వరల్డ్. ఐ డోంట్ నో నేను ఇంత హైదరాబాద్కి వచ్చి ఎలా పడ్డానో నాకే తెలీదు. సో ఇట్ ఆల్ జస్ట్ హ్యాపెన్. దేర్ ఇస్ అ లాంగ్ స్టోరీ బిహైండ్ ఇట్, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్. ఫ్లూగా ఏం జరగలేదు. దెర్ ఇస్ సో మచ్ హార్డ్ వర్క్ బిహైండ్. మా స్కూల్ ప్రిన్సిపల్ సార్కి మన విఎన్ ఆదిత్య గారు కాలేజ్ ఫ్రెండ్స్. ఆయన కూడా సిద్ధార్థ కాలేజ్, పిబి సిద్ధార్థ. నేను సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్. స్కూల్లో ఉన్నప్పుడు యాన్యువల్ డేకి విఎన్ ఆదిత్య గారు జడ్జ్గా కాదు గెస్ట్ లాగా వచ్చారు. ఒక 2-3 times వచ్చారు. నేను 4th class లో ఉన్నప్పుడు వచ్చారు. నా దగ్గర ఫోటో కూడా ఉంటుంది. నేను ఒక కృష్ణుడు గెటప్ వేసుకొని ఏదో పర్ఫార్మెన్స్ అయింది. నేను మళ్ళీ 10th లో ఉన్నప్పుడు వచ్చారు. 10th లో ఉన్నప్పుడు సార్ చూసి, అరే అమ్మాయి చాలా చక్కగా ఉంది, మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు లేరు అని చెప్పి, ఐ డోంట్ నో ఆయనకి ఎందుకు అనిపించిందో, సార్ మా ప్రిన్సిపల్ సార్ని అడగడం, మా ప్రిన్సిపల్ సార్ వచ్చి నన్ను అడగడం, దెన్ మా అమ్మని పిలిచి మా అమ్మని అడిగి, అలా 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 ఇట్ హ్యాపెన్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th class. ఆ తర్వాత ఒక 2 years టైం తీసుకొని ఇంటర్మీడియట్ అయ్యాక ఐ కేమ్ టు హైదరాబాద్. యాక్సిడెంటల్ యాక్ట్రెస్ అయితే అసలు కాదు, అంటే ఎప్పటి నుంచో ఉంది ఏదో సంథింగ్. మీరు యూనివర్స్ని ఎలాగో బిలీవ్ చేస్తారన్నారు కాబట్టి ఏదో రాసి పెట్టే ఉంది చిన్నప్పటి నుంచి సంథింగ్. నా డ్రీమ్ ఎప్పుడు ఏంటంటే, ఐ థింక్ నేను 2nd class ఉన్న దగ్గర నుంచి కూచిపూడి నేర్చుకున్నాను, సంగీతం కూడా నేర్చుకున్నా. బట్ సంగీతం మా ఇంటి టెర్రస్ పైన నుంచి అంత దూరంలో డాబా పైన డాన్స్ క్లాసెస్ కనిపించేవి. అప్పుడే వేరే హౌస్ అది షిఫ్ట్ అయ్యాము. అప్పటికి నేను సంగీతం నేర్చుకుంటున్నా. సంగీతం కూడా వెనకాలే అనమాట. సంగీతం నేర్చుకొని వచ్చి రోజు ఈవినింగ్ డాబా పైన నుంచొని చూసేదాన్ని. ఐ డోంట్ నో, నాకు గుర్తులో మా అమ్మ అడిగిందో నేను అడిగాను. మా అమ్మ జాయిన్ అవుతామంటే వెళ్ళి జాయిన్ అయ్యి అలా టెర్రస్ మీద నుంచి చూసి డాన్స్కి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఐ థింక్ నేను 10th class దాకా ఐఎమ్ డూయింగ్ మై ప్రోగ్రామ్స్. కూచిపూడి చాలా ప్రోగ్రామ్స్ చేశాను. వైజాగ్లో, షిరిడీలో, తిరుపతి కొండ మీద కూడా నేను అలివేల్ మంగగా గెటప్ వేసుకొని షిరిడీలో శివుడిగా వేసుకున్నాను. దెర్ ఆర్ ఫ్యూ, ఐ డోంట్ నో మీకు అర్థమైతే లేదో, డిప్లొమా చేశాను కూచిపూడిలో. ఐ మీన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్, కానీ ఐ హావ్ డన్ ఆల్ దాట్. సంగీతం నుంచి డాన్స్ కి షిఫ్ట్ అయిపోయి ఇంకా సంగీతం వదిలేసా. లేదు ఇప్పటికీ ఏం హమ్ చేయరా ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు సంథింగ్ చేస్తా? మాడతారా మీ ఫ్రెండ్స్ మధ్యలో పాట పాడడం అలాంటివి? ఒక పాట పాడతారా? లేదు లేదండి. నో, ఐఎమ్ నాట్ సైన్డ్ అప్ ఫర్ దిస్. సో అవన్నీ చేస్తున్న టైంలో మై ఓన్లీ థాట్ వాజ్, పెద్దయ్యాక మా డాన్స్ టీచర్ని చూసేదాన్ని కదా. పెద్దయ్యాక నేను, నా హస్బెండ్, మా ఇంట్లో ఒక చిన్న ప్లేస్, నేను డాన్స్ టీచర్గా, దట్ ఈస్ మై ఓన్లీ గోల్ ఇన్ మై లైఫ్. నాకు అస్సలు వీ డోంట్ నో, మనం సినిమాలు చూస్తాం కానీ సినిమాల్లో చేస్తామని అనుకోం కదా. సో దట్ వాజ్ మై గోల్. నా చిన్నప్పుడు ఒక మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, నేను ఒక డాన్స్ టీచర్గా, నాకు దగ్గర 100 మంది పిల్లలు ఉండాలి, అందరినీ ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళాలి, డాన్స్ నేర్పించాలి, సర్టిఫికేషన్ చేయించాలి, అంతే ఉండేది నా లైఫ్. అంటే మీరు చాలా చూజీగా తీసుకున్నారు స్క్రిప్ట్స్ అనేవి, చాలా తక్కువ ఫిల్మ్సే చేశారు, చూజీగా ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు అన్నారు ఐ వాజ్ నాట్ సైన్డ్ ఫర్ దిస్ అని సరదాగా ఏదో అన్నారు. ఐ మీన్ మీరు నార్మల్లీ ఒక స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అంత డెప్త్ చెప్పరంట కదా. లైక్ ఇప్పుడు కొన్ని ఇంటిమసీ సీన్స్ ఉన్నా, రొమాంటిక్ సీన్స్ ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు మీకు కొన్ని కేసెస్లో ఈ సీన్ ఎంతవరకు ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయకుండా సైన్ అయిపోయిన తర్వాత ఈ సీన్ చేయాలి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు అలా లేదు. అప్ ఫ్రంట్ ఓన్లీ దేర్ టెలింగ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ నో, నాకు గ్యాప్ తర్వాత ఐ డోంట్ నో ఇప్పుడు ఎలా ఉంది తెలియదు, బట్ సాయి సిద్ధార్థ టైంలో కూడా హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. బట్ మేకింగ్ అప్పుడు అది ఎలా వెళ్తుంది అని వీ కెన్ నెవర్ గెస్. ఎందుకంటే డిఓపి విల్ సే సంథింగ్, హీరో విల్ సే సంథింగ్, ఆర్ డైరెక్టర్కి ఇంకేదో, బికాస్ మేబీ ఈ ప్లేస్కి వచ్చి ఈ సెటప్లో ఉన్న తర్వాత మేబీ యూ విల్ గెట్ సమ్ అదర్ ఐడియాస్. అది ఒక వల్గర్గా కానంత వరకు ఎలాంటిదైనా ఇట్ ఈస్ ఫైన్ ఓన్లీ. నరేషన్లో అన్నీ మనకి కూడా డెప్త్ అర్థం కాదు. మనం షూటింగ్ చేస్తున్నే కొద్దీ ఆ స్టోరీ మన మైండ్లోకి వెళ్ళే కొద్దీ విల్ అండర్స్టాండ్ ద క్యారెక్టర్. సో ఒకవేళ ఎప్పుడైనా ఐ మీన్ ఇలాంటి బౌండరీస్, ఐ మీన్ మామూలుగా చెప్పేది ఒకటి తీసేది ఒకటి అంటారు కదా, అలా జరిగినప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ ఎప్పుడన్నా సైన్ చేస్తారు, మీరు ప్రాజెక్ట్ సైన్ చేస్తారు, తర్వాత
చెప్పంది తీస్తున్నారు, విచ్ ఈజ్ మీరు కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారు? ఏం చెయ్యము, మనల్ని కన్విన్స్ చేస్తారేమో, చేస్తారు, బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద సీన్ అది అని చెప్పి, ఆర్ చేంజెస్ అయింది చేయొద్దు అనుకుంటే గట్టిగా కూర్చోవాలి, లేదు ఇఫ్ యూర్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్ యూ కెన్ డూ ఇట్, వాట్స్ రాంగ్. అంటే రాశి గారు తెలుసు కదా మీకు, యాక్ట్రెస్ రాశి గారు, మన హీరోయిన్, పాత హీరోయిన్. సో ఆవిడ చెప్పారనమాట ఒక ఇంటర్వ్యూలో, నిజం సినిమా గురించి చెప్పారు. సో గోపీచంద్ గారితో క్యారెక్టర్ అలా చెప్పలేదు, నాకు వేరే చెప్పారు. అంటే ఇంత ఇలా జరుగుద్దా అని చెప్పి నేను అనుకున్నా. అంటే మరీ చెప్పిన స్టోరీ లైన్ అంతా వేరు, ఈవెన్ మహేష్ బాబు గారితో ఉంటది నా ట్రాక్ అన్నట్టు చెప్పారు. తర్వాత లవ్ అటువైపు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ సినిమా చెప్పను, రభస సినిమాని ఎగ్జాంపుల్ తీసుకుందాం. రభస నాకు నెరేట్ చేసినప్పుడు, నీ పెళ్ళి ఇంకొక పెళ్ళి ఆగిపోతుంది, జేపీ గారి కూతురు నువ్వు, మొత్తం సినిమా అంతా నీ చుట్టూనే ఉంటది, నువ్వే మెయిన్, సినిమా మొత్తం నువ్వే ఉంటావు, సినిమాలో 4 సార్లు కనిపిస్తా. ఓకే, సినిమా స్టోరీ నా క్యారెక్టర్ గురించి, నాకు పెళ్లి చేయాలని ఎన్టీఆర్ గారు రావడం, సమంత గారు ఇక్కడ రావడం అన్ని జరుగుతాయి, కరెక్టే. కానీ ద వే మీకు నరేట్ చేసినప్పుడు దట్ ఈస్ నాట్ హౌ దే నరేట్ సమ్ టైమ్స్. నాకు అలానే చెప్పారు. మేబీ వీళ్ళకి ఆ ఫీలింగ్ ఇవ్వాలి, సినిమా అంతా ఉంటో చేపించడానికి అలా చెప్తారా ఆర్ ఎందుకో నాకు తెలీదు. బట్ ఇట్ హ్యాపెన్స్. మీరు అడిగిన క్వశ్చన్ అయితే ఇట్ హ్యాపెన్స్. పాపం ఆవిడ అప్పుడు ఐ మీన్ ఏం చేయలేకపోయారు, అంటే సైన్ చేశాను కదా అన్నారు. ఎందుకు చేశారని అడిగితే సైన్ చేశాను కదా చేయాల్సి వచ్చింది అని చెప్పారు. సో ఇలాంటివి కానీ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక నెగిటివ్ పవర్ఫుల్ క్యారెక్టర్, పవర్ఫుల్. ఇప్పుడు పక్కన గోపీచంద్ గారిని షీ డామినేట్స్ హిమ్, ఈమె కోసం చాలా చేస్తుంటాడు, అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మేబీ షీ డజంట్ వాంట్ టు పోర్ట్రే హర్ లైక్ దాట్ ఇన్ దాట్ ఫిల్మ్. అప్పటికి షీ వాస్ డూయింగ్ మంచి మూవీస్ చేస్తున్నారు అనుకుంటా, బట్ ఐ లవ్డ్ ఇట్. బాగుంటది క్యారెక్టర్. ఈవెన్ వాళ్ళిద్దరికంటే కొంచెం ప్రామినెంట్ రోల్ అది, లాస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ కంటే నాకు అదే ఇష్టం. సీరియస్లీ అది నిజం. మంచి సాంగ్ ఎంత బాగుంటది. ఇప్పుడు మంచి పార్టీస్ లో ఒక 12 తర్వాత ఆ పాట పక్కా వస్తుంది. షీఈస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండి రాశి గారు. సో ఏంటంటే లైనప్ ఏమనుకుంటున్నారు మరి ఇప్పుడు? అంటే వచ్చేవి చాలా వస్తూ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ దీని తర్వాత ఏమన్నా నిజంగా స్టోరీస్ వచ్చినాయా మీకు ఏమన్నా ఈ రిలీజ్ తర్వాత కూడా హ్యావ్ ఎ మీటింగ్ టు అటెండ్. వెబ్ సిరీస్ అది ఒకటి. ఓకే, ఇట్ జస్ట్ స్టార్టెడ్ కదా, మేబీ ఇంకొక 1 month తర్వాతనే మేబీ ఐ విల్ గెట్ సమ్ గుడ్ రోల్స్. సరే, ఇప్పుడు నాకు అంటే మీలో నచ్చింది ఏంటంటే ఆ భుజాన్ని వేసుకున్న ప్రమోషన్స్ లో కూడా ఇంత భుజాన్ని వేసుకుని నా సినిమా అని హీరోతో పాటు కష్టపడ్డం, హీరో ప్రొడ్యూసర్ కూడా. అక్కడ ఉన్న కొంచెం సెల్ఫిష్నెస్ ఏంటంటే పాపం ఆయన ప్రొడ్యూసర్, ఆయన ఎవ్రీ పెన్ని పెట్టాడు కాబట్టి ఆయనకు ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. హీరోయిన్ కూడా కష్టపడడం అనేది నేను ఎందుకు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశానంటే, ఒక సినిమా సక్సెస్ అయితే దాని వెనుక ప్రతి ఒక్కరికి ఆ ప్రతి రూపాయికి వాల్యూ ఆర్ ప్రతిదీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నందు వాజ్ దేర్, యూ సా ఎంత కంటెంట్ చేశారు, నాతో కూడా చేపించారు. ఇనీషియల్గా వాజ్ నాట్ ఓపెన్డ్ అప్ అబౌట్ ఇట్ కొన్ని చేయడానికి. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. మా డిజిటల్ టీమ్ వాళ్ళు కూడా, మేడం ఇవాళ ఇది చేయాలి, వాళ్ళతో కొలాబ్ చేయాలి అంటే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఫుల్ ఆన్ వి డిడ్ అనమాట. ఐ టుక్ దిస్ వెరీ పర్సనలీ. నందుకి ఎంత ఇంపార్టెంటో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఆల్సో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో. సో నాకు నేను చేయగలిగిందల్లా ఐ హ్యావ్ టు బీ దేర్, ఐ హ్యావ్ టు బీ ప్రెజెంట్ ఆల్ ద టైమ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎవ్రీ అదర్ డే కదా, ఎవ్రీ డే వి డిడ్ సంథింగ్. కాలేజ్ విజిట్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఐ డోంట్ నో ఎన్ని ఇంటర్వ్యూస్ చేసామో నాకు తెలియదు. నందు ఎన్ని పోడ్కాస్ట్ చేశాడు, ఐ థింక్ యూ సా ఎవ్రీథింగ్. సో ఎవ్రీ డే వి వర్ డూయింగ్ సంథింగ్. మేబీ సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఉందో తెలీదు, ముందు నుంచి పీపుల్ నోటీసింగ్ అస్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వీఆర్ దేర్ ఆల్ ద ప్లేసెస్. ఓపెన్ చేసి ఏదో 2-3 రీల్స్ కి మాది వస్తూ ఉండే. ఐ థింక్ ఇందాక చెప్పా కదా, సో డిజిటల్ ప్రెసెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్. మనం కనిపిస్తూ ఉండాలంతే.